హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. చాలా రోజుల తర్వాత అయితే నేను వ్లాగ్ చేస్తున్నాను. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళలేక కామెడీ వీడియోస్ అయితే చేశాను. అలాగే ప్రజెంట్ అయితే మనం ఈరోజు సోమవారం కదా, కార్తీక నెల సోమవారం అయితే మనం భైరవ్ వాక్ దగ్గర మనకి భైరవ స్వామి గుడి అయితే ఉంది. మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఇంతకు ముందు కూడా మీకు చూపించాను అనమాట, కానీ ఈరోజు నార్మల్గా వ్లాగ్ అయితే చేస్తున్నాను. అలాగే మనం వెళ్ళైతే వస్తాం. రెడీయా? వెళ్ళడమేనా? ఓకే. అలాగే కిందకి వెళ్ళాక అక్కడ మనం పూలు, అలాగే ప్రసాదం కింద అరటి పళ్ళు అవన్నీ తీసుకున్నాం. మ్యాచ్ బాక్స్ అయితే తీసుకున్నాము. దీంట్లోనే మన ధునాయ్ స్టిక్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రజెంట్ అయితే మన కార్ అయితే రెడీ. అలాగే మా అమ్మ అయితే దిగుతుంది అక్కడ. ఓకేనా? కార్ అయితే మనము టెంపుల్కి అయితే వెళ్తాం. ఇది మన అపార్ట్మెంట్ పార్కింగ్ అనమాట. ఆర్లో నుండి బయటకు వచ్చాక ఇది బీఆర్టీఎస్ రోడ్ అనమాట. బీఆర్టీఎస్ రోడ్లో వెళ్తుండగా మనకి సెంట్రల్ జైలు వస్తుంది. మనం అడివరం సైడ్కి అయితే వెళ్ళాలి. అలాగే చూసుకుంటే ఎదురుగా పైనాపిల్ కాలనీ అయితే వస్తుంది. పైనాపిల్ కాలనీ తర్వాత అడివరం. లెఫ్ట్ తీసుకుంటే మనకి సింహాచలం టెంపుల్, అలాగే రైట్ తీసుకుంటే మనం సొంట్యం వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ మధ్యన మనకి భైరవ్ వాక్ అనేసి వస్తుంది. అక్కడే టెంపుల్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా పైనాపిల్ కాలనీ అనమాట. ఒకప్పుడు అయితే మొత్తం 8 ఉండేది కాదు, ఇప్పుడు బాగా బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ అని కట్టారు. అలాగే అడివరం ముందేనే మనకి ఈ లెఫ్ట్లో దారి చూస్తాయి కదా, సింహాచలం పైకి వెళ్ళాలంటే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. అలాగే మెయిన్ దారి అయితే ఎలాంటి అలాగే ఉంది అటువైపు. అలాగే ఇక్కడ నైవేద్యం అనేసి పెట్టారు కదా ఒక ఇది. ఇక్కడ మన చాలా వరకు టిఫిన్లు, టీ, కాఫీ అవన్నీ అయితే దొరుకుతాయి. ఎదురుగా అయితే మనకి అడివరం జంక్షన్ ఉంది. అక్కడ నుండి అయితే ఇప్పుడు మనం రైట్ తీసుకున్నాం. అలాగే ఇది అడివరం జంక్షన్ అనమాట. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్ళిపోతే మనకి సింహాచలం, రైట్కి వెళ్ళిపోతే భైరవ్ వాక్ వస్తుంది. సింహాచలం రోడ్లకి ఈ రోడ్ కూడా చేస్తారనమాట. బాగుంటుంది, బాగా బ్రాడ్ రోడ్ అయితే చేస్తారు వెడల్పుగా. మధ్యన డివైడర్. ఇప్పుడైతే సింగిల్ రోడ్ కదా, వెళ్ళి రావడం రెండు ఒకే దాంట్లో. ఎక్స్టెన్షన్ వైర్స్ చూసారు కదా, పక్కన చూసారు కదా, మొత్తం మట్టి అంతా తవ్వి చాలా బాగా అయితే చేస్తారు. పోల్స్ ఏమైనా వేస్తారేమో. ఈ హై ఎక్స్టెన్షన్ వైర్స్ చూడండి. రోడ్ ఎక్స్టెండ్ చేయాలంటే మరి అటు సైడ్ ఏదో ఒకటి వేసి మొత్తం లెవెల్ చేయాలి కదా. దాని చూడండి భైరవ్ వాక అని బోర్డు అయితే ఉంది. చూసారు కదా బోర్డు. అలాగే ఎదురుగా అక్కడ చూసుకుంటే మనకి మెయిన్ గేట్ అనమాట భైరవ స్వామిది గుడికి వెళ్ళడానికి. కానీ అక్కడ నడాలన్నమాట. ఒక 1.5 km అయితే నడుచుకుని వెళ్ళాలి. ఓపుకున్నలు అయితే వెళ్తారు. ఇదో ఈ గేట్ అనమాట ఇది. అలాగే ఇక్కడ నుండి ఇది క్రాస్ చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కూడా ఒక పెట్టారనమాట భైరవ స్వామి. చూడండి ఈ రూట్. చూసారు కదా, ఈ రూట్లో ఇలా వచ్చేస్తే పెద్ద పెద్ద మర్రి చెట్లు అయితే ఉంటాయి. అలాగే పెద్ద పుట్ట కూడా ఎదురుగా మీకు కనిపిస్తూనే ఉంటుంది. అలాగే చూడండి ఇదే గుడి. పదండి మీకైతే చూపిస్తాను. అలాగే చూసారు కదా, అక్కడ లోపలికి చాలా నడాలన్నమాట. అక్కడ వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇక్కడికైతే వచ్చి పూజలు అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ చెట్టు మొత్తం చలికాలం కదా, మొత్తం అయితే ఆకులను రాలిపోయి. చూడండి భైరవ స్వామి, కాళీమాత, విఘ్నేశ్వరుడు, అలాగే మన శివలింగం అయితే ఉంది. ఫ్రెండ్స్, భైరవ స్వామి గుడి దగ్గర పూజ చేసేటప్పుడు ఎక్కువైతే మాట్లాడకూడదు. అందుకంటే మాట్లాడకుండా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఓకేనా?
ఫ్రెండ్స్ చక్కగా అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం మళ్ళీ కార్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. పెద్ద పొట్ట అయితే ఇక్కడ ఉంది, చాలా పెద్ద పొట్ట. నాగుల చవితికి వాటికైతే బాగా జనాలు అయితే ఇక్కడికి వస్తారు. ఈ మర్చెట్టు చూశారు కదా ఎంత పెద్దగా ఉందో ఏరులతో. అలాగే మనమైతే అక్కడ నుండి బయలుదేరాము. ఇక్కడ ఎదురు రోడ్డు చూస్తాం కదా, లెఫ్ట్కి వెళ్ళిపోతే సొంట్యము, రైట్కి వెళ్ళిపోతే మన అడివరం సింహాచలం. అలాగే మెయిన్ చూడండి, మెయిన్ గేట్ అక్కడ అసలే అంటే లోపలికి వెళ్తారు కదా భైరవ స్వామి గుడి, 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదే దారి అనమాట. ఇప్పుడు బయలుదేరదాం. అడివారం నుండి మళ్ళీ హనుమంతవాక వెళ్ళడానికి మనం అయితే ఇక్కడ నుండి అడివారం నుండి లెఫ్ట్ తీసుకున్నాం. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి టీ టైం ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మేము గుడికి లేదా అనకాపల్లి ఇటు సైడ్ వెళ్ళి ఒకవేళ ఈ రోడ్ నుండి వచ్చామనుకోండి, మనమైతే ఇక్కడ టీ టైంలో టీ తాగిసే వెళ్తాం. మన టీ షాపు ఇది కాదండి, టీ ప్యాలెస్ కాదు, ఇన్ఫినిటీ అనేసి ఉంటుంది. ఇదో వచ్చేసాం మొత్తానికి. ఇదనమాట ఇన్ఫినిటీ టీ. చూశారు కదా ఎలా మరుగుతుందో. అలాగే ఉల్లి సమోసాలు కూడా ఇక్కడ ఉంటాయి. అన్ని రకాల టీ, బెల్లం టీ, అల్లం టీ, మళ్ళీ అలాగే గ్రీన్ టీ, లెమన్ టీ, చాలా వరకు అన్ని, కాఫీ, నార్మల్ టీ చాలా వరకు దొరుకుతుంది. ఇదే SSD ఇన్ఫినిటీ హౌస్ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టీ అనే, అల్లం టీ అనే, బెల్లం టీ అనే, అలాగే కాఫీ చాలా మంచిగా చాలా బాగా అయితే చేస్తారు. ఎవరైనా అడివారం సైడ్ నుండి హనుమంతవాక వెళ్ళేటప్పుడు ఇన్ఫినిటీ హౌస్ అనేసి వస్తుంది లెఫ్ట్ సైడ్లో. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఎదురుగా సుజుకి అక్కడ షోరూమ్ అయితే ఉంటుంది. ఒక 4 సమోసా పార్సల్ చేయండి, ఇంకొక సమోసా ఇచ్చేయండి, తింటాను. బాగుందండి సమోసా. అక్కడ రప్పిస్తారు, బాగుంది. సమోసా అయితే చాలా బాగుంది, టీ కూడా చాలా బాగుంది. సరే అయితే వెళ్ళొస్తాం, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. BRTS రోడ్డులో అందాలు అయితే ఇలా ఉంటాయి. కొండ చూడండి, కొంచెం ముందుకెళ్ళాక మనకి ఆర్లో వెళ్ళడానికి అయితే ఉంటుంది మన ఇంటి సైడ్కి. మొత్తం హెల్త్ సిటీ అనమాట. ఆర్లో మొత్తం ఒక 150 నుండి 150 హాస్పిటల్స్ లాగైతే ఉంటాయి. అక్కడ చూసారు కదా, అదంతా పినాకలు అవన్నీ అనమాట. Q1 పినాకల్ అవి హాస్పిటల్. ఇది మన ఆర్లో ఎంట్రన్స్ అనమాట. అలాగే మనకి ఆర్లోకి 4 దారులు అయితే ఉన్నాయి. పెద్ద గదిలి, అలాగే చిన్న గదుల నుండి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ముడసలోవా సైడ్ నుండి, అలాగే మన డైరీ ఫార్మ్ నుండి, హైవే నుండి. మనం సాయిబాబా టెంపుల్ అంటే చిన్న గదుల దగ్గర నుండి అయితే లోపలికి వచ్చాం. మన అంబేద్కర్ బొమ్మ అనమాట ఇది జంక్షన్. రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ హనుమంతవాక సైడ్కి వెళ్ళిపోవచ్చు, కానీ మనం అయితే లోపలికి వెళ్ళాలి. ఈ సైడ్ అయితే 2 బస్సులు వస్తాయి. రైల్వే స్టేషన్ నుండి 69, అలాగే ఓల్డ్ డైరీ అంటే ఓల్డ్ పోస్ట్ ఆఫీసు, పూర్ణ మార్కెట్ లోపల ఉంది కదా ఓల్డ్ పోస్ట్ ఆఫీసు, అక్కడ నుండి అయితే మనకి 60C వస్తుంది. అయితే మనం మన వీధికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. గుడికి వెళ్ళైతే మనం రిటర్న్ మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.